అయితే అన్న మీద అభిమానంతో చాలామంది జనాలు రావడం వల్ల 2 పడవల మీద కాలుగా కొంత కార్యక్రమాన్ని అనుకున్న స్థాయిలో తీసుకెళ్ళలేకపోవడం వల్ల ఈసారి మా టెక్నీషియన్స్ని ఆత్మీయులని పాత్రికేయులను మాత్రమే తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. వివిధ ఛానళ్లలో అంటే మా మిత్రులైన యూట్యూబ్ ఛానల్స్, మిగతా కొన్ని టీవీ ఛానల్స్ ఇవన్నిటి ద్వారా ఈరోజు 20 నుంచి 30 లక్షల మందికి మేము రీచ్ అయ్యే ప్రయత్నంగా ఈ ఆన్లైన్ ఎక్విప్మెంట్తో మేము ఒక ప్రయోగం చేస్తున్నాం. గతంలో ఈసారి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇప్పుడే వచ్చేసినటువంటి కోదండరామ్ గారికి, పృథ్వీరాజ్ గారికి, పాషం యాదగిరి గారికి, డైరెక్టర్ ఎన్ శంకర్ గారికి స్వాగతం తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన తర్వాత చాలామంది రకరకాల సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఆ సంబరాల్లో మరొక మారు ఆటాయి పాటాయి అంటే మొదటి నుంచి పాట కవాతు చేస్తూనే ఉంది తెలంగాణలో. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా సంబరాల్ని తన పాటల ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ యూట్యూబ్ వేదికను తీసుకొని చాలామంది కవి గాయకులు తెలంగాణ ఆవిర్భావ గీతాలని రచించి గానం చేసి సంగీతం సమకూర్చి ప్రజలకు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్తున్న తరుణంలో వాళ్ళలో కొంతమందిని ప్రేమతో ఆహ్వానించి వారి పాటను ప్రదర్శించి వారికి చిన్న సత్కారాన్ని అందించే ప్రయత్నమే ఈ కార్యక్రమం. దీన్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ కార్యక్రమంలో మీ అందరి కోసం మన కళాకారులే రూపొందించినటువంటి ఓ పాటను మీకు స్వాగతం పాటగా మీకు నేను తీసుకొస్తున్నాం. అలాగే ఆసం యాదగిరి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు మా అన్న ఆసం యాదగిరి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. గట్టి చప్పట్లతో మన అతిథులను తెలంగాణ ఆటని ప్రజలకు తీసుకొస్తున్నటువంటి నేటి తరం కవి గాయకుల్లో ఒకరైన మిట్టపల్లి సురేందర్ గారు రచించినటువంటి పాటను చూద్దాం. వారు గతంలో తెలంగాణ త్యాగాన్ని స్వాగతించుకుని అతిథి దేవో భవ అంటూ గౌరవించుకోవడం మనం ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన మన జిల్లాలో అద్భుతంగా జరుగుతుంది. మిట్టపల్లి సురేందర్ అన్న మట్టి పాటల పరిమళం మిట్టపల్లి ఆయన కలం ఒక గళంలో పడితే ఎట్లుంటుందంటే బంగారానికి తావేపినట్టే. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధముని తెలియదా. మరి ఇలాంటి పాటలన్నిటికి కూడా ఆయనకు నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు తీసుకున్న ఆయన మనందరికీ కూడా గర్వకారణం. సినిమాల్లో కూడా ఇప్పుడు ఎన్నో పాటలు రాస్తున్నారు ఈయన. తెలంగాణ సాయుధ పోరాట పాటలు మొదలుకొని ఇప్పుడు సినిమాల్లాగా ఎన్నో పాటలు రాశారు. వీరికి మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ ప్రత్యేక దినం, ఈ ఆనందకరమైన దినం రోజుని మరి ఆయనకి చక్కగా సన్మానం చేసుకోవడం మన గద్దర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఆనందంగా ఉంది. మనందరికి కూడా కన్నుల పండుగ ఉంది. అందరూ కూడా గట్టిగా కరతాల ధ్వని మధ్య సురేంద్రన్నకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం సభాముఖంగా. ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ మాట చాలా బాగుంది. మీరు అందరూ కూడా చూడాలని ఉత్సాహంతో ఊగిలుతున్నారు అందరూ. అన్న మీరు ఇప్పుడు పాట మాట ఆట అనుకున్నా కానీ ఫస్ట్ ఈ నాగరాజన్న తుపాకి నా మీద గురి పెడతారు అనుకోలేదు. నా మీద అన్న థ్యాంక్ యూ. నాకు పెద్దరికాన్ని ఇచ్చినందుకు, అది గద్దరన్న ముందు నాకు పెద్దరికాన్ని ఇచ్చినందుకు నేను మీకు రుణపడి ఉంటా. కృతజ్ఞత తెలియజేస్తున్నా.
మన గుండె గుణము అది గునుగువనము అందరికీ అమ్మాయి భువనము త్యాగాలమును మన చరిత గలము తలరాత ఎదురీదే సంకల్పము. దీనికి త్యాగదనుల సభ అని నామకరణం ఎవరు చేసిండు? అన్న గద్దర్ అనే 3 అక్షరాలని కూడా అందరు కలిసి నిర్మాణం చేస్తున్నారు జనం. ఆ గద్దర్ అన్న జనం కోసం ఈ వేదిక నిర్మాణం చేసిండు. అందుకే నాకు అది మంచిగా అనిపించే అడిగిన. ఈ అవార్డు అనేది ఎందుకు ఇస్తాడు, ఏ పర్పస్ మీద ఇస్తాడు అనేది నేను అడగలేదు. నాకు నాగరాజు అన్న చెప్పలేదు. ఫోన్ చేసి చెప్పింది తమ్మి రావాలన్న, వస్తా అన్న. వీడు మళ్ళీ ఇక్కడ వీడు తప్పిదా అయ్యిందని నా ఆఫీసు కూడా వచ్చింది. వచ్చి ఇన్విటేషన్ ఇచ్చేసింది. అయితే నీకు మళ్ళీ కూడా చెప్తున్నా, నాకు గుర్తుపెట్టుకో అన్నా, నువ్వు రావాల్సిన అక్కర్లేదు అని చెప్పినాను. నాకు కలిసి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు అన్న. ఎందుకు ఈ మాట చెప్పినా అంటే, రక్తం పంచిన వాడు తండ్రి అవుతాడు. తండ్రి ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి, 10 మందికి జన్మనివ్వగలుగుతాడు. కానీ గద్దరన్న ఈ తెలుగు ప్రాంతంలో పుట్టిన ప్రతి కవికి, ప్రతి గాయకునికి తల్లి తండ్రి అయినా. ఆయన పేరు ఉన్నది అంటే బిడ్డలుగా రావాల్సిందే. ఎవడైనా రాలేని వాడు ఉంటే నాకు ఇన్విటేషన్ లేదు అని అనుకుంటే వాడు మన కుటుంబ సభ్యుడు కాదు అన్నట్టే. ఇక దీనికి ప్రత్యేకంగా పోయి చెప్పాల్సిన అక్కర లేదు. ఎందుకు లేదు అంటే, గద్దరన్న పాట పాడితే చూద్దామని వేదికకు పోయినాం. TV9 కొత్తగా లాంచ్ అయింది. TV9 కొత్తగా లాంచ్ అయినప్పుడు వరంగల్ యనమాముల మార్కెట్ యార్డ్లో సభ. ఈ సభకు గద్దరన్న చూడడానికి జనం ఎట్లా వచ్చారంటే, మొదట ఎడ్ల బండ్లు సరిపోలే, ట్రాక్టర్లు అప్పుడు తక్కువ ఉండే, సరిపోలే. రోడ్ల మీద పోయే లారీలను కూడా ఆపి మళ్ళించి పట్టుకొని వచ్చారు. ఈ పట్టుకొని వచ్చినప్పుడు ఊర్ల మూలల మీద, సిటీలో మూలల మీద, చెట్ల మీద ఉత్తయ్య కెమెరాలు పట్టుకొని పోలీసులు బెదిరిస్తే గద్దరన్న ఏంది, ఎక్కడుంటాడు, ఈయన ఏం మాట్లాడతాడు, ఈయన గురించి ఇంతమంది భయపడతారు. భయంతో పాటు కట్టదిగి వరదొచ్చినట్టే జనం వస్తూనే ఉన్నారు. యనమాముల మార్కెట్ యార్డు పొద్దున సభ ఉంటుంది. గద్దరన్న 10 గంటలకు సభా ప్రాంగణంకి వస్తాడు అంటే రాత్రి ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి పడుకున్నారు జనం. పోలీసులకు తరంగాలే, కొంతమందిని బెదిరించారు, కొట్టే ప్రయత్నం చేశారు, కేసులు పెడతా ఉన్నారు, ఎల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఎట్లుంటాడు ఈ మనిషి చూడాలని చెప్పి, ఎట్లా మాట్లాడితే చూడాలని చెప్పి వచ్చిన. ఆ సభా ప్రాంగణంలో సరిపోలేదు భయ్య, ఓపిక సరిపోలేదు గద్దరన్న నాకు వేయటానికి. జస్ట్ 8:30 వరకే ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ఇసుక పోతే రాలకుండా జనం అంటారు కదా, గోరజీవికనే చెప్పిండు, పుట్టవలి సీమలు వచ్చినట్టు వస్తారని. అట్లా వచ్చింది జనం. గద్దరన్న అక్కడ ఒక మాట చెప్పిండు ఆ వేదిక మీద. పోలీసు వాడు ఏం చేస్తారా, వాళ్ళంతా ఎంతమంది ఉంటారా, వాళ్ళంతా కలిసి గీస్తే ఒక గీత ఇక్కడ దాకా వస్తుంది. మీకు గుర్తునో లేదో అన్న, వాడు ఎంత గీసినా గీత చిన్నగానే ఉంటుందిరా. యూనిఫామ్ వేసుకొని గీత గీసినోడు, గద్దె మీద కూర్చున్నోళ్ళు ఎంతమంది అవుతారు? వాళ్ళని ఎన్నుకున్నోళ్ళం, పడగొట్టేటోళ్ళం, నిలబెట్టేటోళ్ళం మనం ఎంతమంది అవుతాం? వాడు గీసింది చిన్న గీతరా, దాని కింద ఇగో నేను గీత గీసి పెడతాను వరవరాన్ని అందుకుంటున్నాను. అట్లా మీరు అందరూ అందుకుంటూ పోతే మన గీత ఎంత పొడుగు ఉండాలి, వాడు ఎక్కడ ఉండాలి? నేను గీత గీస్తానా, చర్చలు లేవు, గిరిచలు లేవు, గదరన్న చేయట్లేవు. ఇప్పుడు చర్చలు లేవు, గిరిచలు లేవు. మా ఊళ్ళకు ఎవరికన్నా ఎక్కడన్నా ఏమన్నా జరిగిందంటే అస్సలే బాగుండదు బిడ్డ, ఖబర్దారు గుర్తుపెట్టుకోరని వార్నింగ్ ఇచ్చింది. ఆ సభకు ఎంతమంది వచ్చిరో లెక్క పెట్టడానికి మనుషులు లేవు, అంకెలు లేవు. కానీ ఆ సభ నా జీవితంలో మర్చిపోలేని సభ. గద్దరన్న అంటే ఏంది, గద్దరన్న శక్తి ఏంది, గద్దరన్న మాట ఏంది, ఆయన మాట్లాడితే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఇన్స్పైర్ అవుతారు, ఎట్లా ఆయన చెప్పినట్టు వింటారు అనేది స్వయంగా నేను చూసిన సభ. నాకు ఆ సంవత్సరం గుర్తులేదన్నా, నేను చాలా చిన్నప్పుడు చూడడానికి వచ్చినాం.
అట్లాంటి అన్న ఆ సభలు విన్న తర్వాత అంతకు ముందు నేను చిన్నప్పుడు పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు తగిలి పోతివిరో రామన్న అతి ముద్దుల ఉసురు తగిలి మా బిడ్డల ఉసురు తగిలి పోతివిరో రామన్న. ఈ పాట వింటే నేను అప్పుడు చిన్నపిల్లాన్ని మాయ తెచ్చి క్యాసెట్ వేస్తే వినేది ఇంట్లో. ఆయన గద్దరన్న అని తెలియదు, ఇది అన్న పాట అని తెలియదు. దాంట్లో ఇంకెంతో విచిత్రంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నది కానీ వీళ్ళు కూర్చుని పాడిన దగ్గర అడవిలో వాడినట్టున్నారు. దాన్ని ఆ క్యాసెట్ ఆకుల సప్పుడు వస్తుంది, రాళ్ళ సప్పుడు వస్తుంది, చెట్ల సప్పుడు వస్తుంది, పక్కపొడి మనుషులు కదిలేది కూర్చునేది, ఇన్ని శబ్దాలు వచ్చేదంట. అట్లా పాటలు పుట్టించి సృష్టి చేసి రక్త సంబంధం లేకుండా మేధా సంబంధంతో సామాజిక సంబంధంతో కోట్ల మందిని కదిలించిన వ్యక్తికి సంబంధించిన అవార్డు నాకు ఇస్తానని అంటే నేను ఎంత ధన్యజీవినే, నేను ఎంత అదృష్టవంతుని. నేను గద్దరన్న కాలంలో పుట్టి నేను గద్దరన్నను చూసి గద్దరన్న పేరు మీద అవార్డు గద్దరన్న చేతులతో అందుకోవడం అంటే నా జన్మ సంపూర్ణంగా ధన్యమైపోయినట్టే. ఇక నేను ఏమో రాయాలి, ఏమో పొడవాలి, ఏమో పీకాలి, ఏమో చేయాలి, ఎవరినో నిలదీయాలి, ఎవరినో కూలదీయాలి, ఎవరినో పడుకోబెట్టాలి, పండబెట్టి కంఠం మీద కాలు పెట్టి కుట్టాలనే కోరిక లేదు. జయించడం పాటకు ఎంత పెద్ద చైతన్యం ఉందో, పాట లోపల ఎంత చేతనం ఉందో, పాట లోపల ఎంత విప్లవం ఉందో, పాట లోపల ఎంత తిరుగుబాటు ఉందో, పాటకు ఎంత తెగింపు ఉన్నదో స్వయంగా చూసినాం. పాట తలుచుకుంటే ఏం చేయగలదో కూడా చూసినాం. పాట రిలాక్స్ అయిన తర్వాత వాళ్ళని కలుస్తుంది, వీళ్ళని కలుస్తుంది అని అంటున్నారు. పాటకు గమ్యం ఎవరు డిసైడ్ చేయలేడు. గద్దరన్నకు కూడా గమ్యం ఎవరు డిసైడ్ చేయలేడు. ఏ సీరియస్ ఫ్యాక్ట్ ఇది. వినడానికి కొంచెం సత్య దూరంగా ఉన్న పాట ఎక్కడ ఆగిపోయింది? పాట గద్దరన్న దగ్గర ఆగిపోతుందా? పాట నా దగ్గర ఆగిపోతుందా? పాట నీ దగ్గర ఆగిపోతుందా? ఎవరి దగ్గర ఆగిపోదు. పంచభూతాల లోపల పాట కూడా ఒక భూతం, ఇది ఆరో భూతం. ఇది అసలే ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. ఇంత గొప్ప అవార్డును నాకు ఇచ్చినందుకు, అది అన్న చేతుల మీదే నాకు అందించినందుకు ఇక్కడ నాగరాజన్ అనే ఫస్ట్ నేను అభినందిస్తున్నా. ఈ అవార్డు నాకెంత విలువైందో అన్నట్టు నాకు రావడం కూడా ఇది అంతే విలువైంది. నువ్వు ఒకసారి రా నేను చెప్తాను. నువ్వు ఏం చేసినావు అంటే ఈ అవార్డు ఫంక్షన్ ఇది దేవుడు కానీ ఒకసారి ఈ 20 ఏళ్ళ జీవితాన్ని 20 నిమిషాలలో స్క్రీన్ మీద ఆవిష్కృతం చేసినాం. ఒకసారి ఇక్కడ కూర్చుంటే నేను మనం సురేందర్ అన్న లక్ష్మణ్ అన్న ఉంటాడు, థియేటర్ ఓనర్, వాళ్ళ ఇంటి వెనకాల ఒక సభ జరిపినాను. కిషోర్ అన్న, నువ్వు, నేను అందరం వెనకాల ఉద్యమం చేసినప్పటికీ ఒక క్లిప్ వచ్చిందంట. నేను వెళ్ళిపోయిన మంచిగా నేను లేను స్థిరంగా ఇక్కడ. అక్కడ తీసుకుపోయినా అంటే ఇంకొక దగ్గర పాత పాట గోరెటి వెంకన్న పాడుతున్న పాత పాట, ఇండియా పాకిస్తాన్ వల్ల ఇనుప కంచె మొదలుస్తుందని. అరే అది చూస్తే ఎక్కడి నుంచి వచ్చినాం, మనం ఎక్కడున్నాం, ఎటువైపు వచ్చినాం, ఎటు పోతున్నాం, ఎంత అద్భుతాన్ని ఆవిష్కృతం చేసినావు అంటే నువ్వు అన్న. తిరిగి ఒకసారి మళ్ళా ఊర్లో తీసుకెళ్ళాను, తిరిగి ఒకసారి మళ్ళా జనంలో తీసుకెళ్ళాను, తిరిగి ఒకసారి మళ్ళీ ఉద్యమంలో పట్టుకెళ్ళాను. ఇవన్నీ మర్చిపోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయి అన్ని నేనైతే లిటరల్లీ మర్చిపోయినాను. నేను ఎవరిని కలపట్లేదు. నేనైతే మర్చిపోయినా నా వ్యక్తిగత జీవితంలో పూర్తి స్థాయి నా స్వార్థపూర్తి జీవితంలో ఉన్నాను. నేను మర్చిపోయిన దాన్ని నన్ను ఒక్కసారి నువ్వు ఆవిష్కృతం చేస్తే నాకు ఉద్యోగం తక్కువలేకపోయినా. నువ్వు పోయి దీన్ని ఇంకేం చేసినావు అంటే నేను కాంక్షించిన, నేనేం కాగన్నా అంటే గద్దరన్న తరగని కానీ అన్న తరగని కానీ ఆద్యాంతం ఏముంటుందో దాన్ని తెలంగాణలో జరగాలని కోరుకున్నప్పుడు రాసిన పాట. కదలాలి కదలాలి కదల సీమకే వీడాలి నాడే కదల రంగమే, అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగా ఉండాలి, కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి, గనులు పనులు నదులు నిధులు నీటితో సొంతం కావాలి, ఆగని వరసలు ఆకలి చావులు ఇకపై అంతం చెయ్యాలి అని దాంట్లో ఏం చెప్పినంటే చివరికి బుద్ధిని అడుగులు అడిగేసి చెప్పినాను. ఈ పాట ఎప్పుడు రీచ్ కాలేదని నేను ఎక్కువ బాధపడేది. ఇది ఆల్రెడీ మీ మస్తిష్కంలో ఉన్నదన్నమాట. అయితే ఆ పాట నాకు చూపెట్టి నన్ను గద్దరన్న బుక్ ఎందుకు రాసిండు దాని అదంతా అవగాహన చేస్తున్నప్పుడు వీళ్ళు కోరుకునే రాజ్యం ఇదే, మనకు కావాల్సిన జీవితం కూడా ఇదే అనిపించి దాన్ని ఆ పాటలు రాసిన. నువ్వు నాకు అన్న చేత అవార్డు ఇప్పిస్తూ
నేను అన్న నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన పాటను ఈయన వినబెట్టడం అనేది నేను మర్చిపోను. వాడికి చూపెట్టిన శేఖర్కు ఆ పాట వస్తున్నప్పుడు నా శరీరం అంతా రోమాంచితమై ఉన్నది. ఆ పాట అయిపోయిన తర్వాత నేను తన్మయత్వంలోనే ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నన్ను మళ్ళీ ఒకసారి రూట్స్ పట్టుకుంటే నువ్వు ప్లే చేసి థ్యాంక్ యూ, లవ్ యూ. మేము ఎవరు వచ్చినా కలిసినా కలవకున్నా తెలంగాణ ధూమ్ధాం అనే వేదికకు నువ్వు అన్నింటినీ ఎట్లాంటి పూర్తి చేసినావో ఈ రోజు కూడా నువ్వు గద్దరన్నానే ఒక శక్తిని దగ్గర పెట్టుకొని మళ్ళీ తిరిగి అన్నింటినీ పూర్తి చేస్తాను. రమ్మనుకుంటున్నా. ఇది అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్పిన. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. గద్దరన్న ముందు మాట్లాడే సాహసం చేయాలన్నా, పాటలు పాడే సాహసం చేయాలన్నా కొంచెం ధైర్యం కావాలి. అది నాకు ఏ వైపు నుంచి వచ్చిందో లేదో నాకు నేను చెప్పగలిగినా, నాకు తోచిన మాటలు నాకు గద్దరన్నతో ఉన్న అనుబంధాన్ని చెప్పగలిగిన. గద్దరన్నకు మాకు ఉన్న అనుబంధం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా లోపైన అనుబంధం ఉంది అని ఆ అనుబంధాలకు దూరం పోవద్దని అనుకుని చెప్పట్లేదు నేను. ఎవరికైనా వాళ్ళని వీళ్ళని ఈ పాట కలవడం వల్ల కొంచెం చిన్నగా తేడా అనిపిస్తే చెప్తే నేను, సూర్యుడు ఉదయం మాత్రమే కొంచెం చలువగా ఉంటాడు. ఉదయం 8 దాటి నుంచి మేబీ నా అంచనా ప్రకారం 2 నుంచి 3 గంటల వరకు తీవ్రమైన వేడిని ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాడు. ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటాడు. తగ్గడం అంటే రాత్రికి ఇంకో రకమైన వెలుతురు ఇవ్వడం కోసం తగ్గుతూ ఉంటాడు. అట్లా సూర్యులాగా ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు రగులుతున్న టైంలో గద్దరన్న జీవితాన్ని మొత్తం త్యాగం చేసిపోయింది అడిగి. పోయినప్పుడు గద్దరన్న తిరిగి కొద్ది రోజులకు ఇంటికి ఎప్పుడైతే వస్తారో ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో తాను కడుపిచ్చి తను రక్తం మంచి కన్న పిల్లలు అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? గద్దరన్న ఇంటికి వస్తే నువ్వు ఎవరు అని అడుగుతారు. నువ్వు ఎవరు అని అడుగుతారు కన్న తండ్రిని పట్టుకొని. ఇంత త్యాగం మనం చేయగలుగుతాం సమాజం కోసం? ఇంత త్యాగం మనం చేయగలుగుతామా సాటి మనిషి కోసం? ఇంత త్యాగం మనం చేయగలుగుతామా ఈ సమాజానికి అంతో ఇంతో మేలు జరగడం కోసం? మనం కన్న పిల్లల గురించి కూడా ఇంత త్యాగం చేయలేము. ఇంకేం చేస్తారు గద్దరన్న? చేయగలిగినంత చేసిండు. 8 గంటల నుంచి 3 గంటల వరకు సూర్యరశ్మిలో ఉన్న శక్తినంతా ధారవచ్చింది ఆయన. ఇప్పుడు ఏమైనా ఉంటే ఏదైనా అయితే ఆయన నుంచి స్ఫూర్తిని పొంది మనం కూడా గద్దరన్నలాగా అవతరించగలిగితే అవతరించాం, కానీ మాట్లాడద్దు అక్కడ కలిసింది పాట ఇక్కడ కలిసింది. ఇది అందరికీ ప్రేమపూర్వకంగా గద్దర్ అనే కుటుంబ సభ్యులు కాబట్టి ఈ కుటుంబ సభ్యులందరికీ దీన్ని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. రిలేటెడ్ టు గద్దరన్న ఉన్న పాట చెప్తున్నాను. బూత్ సాహిత్యంలో నీతి ఉన్న పాట చెప్తున్నాను. దాంట్లో కూడా గద్దరన్న ఉంటాడు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్, వాడు వస్తుంటే ఇదంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుండే గుండెల్లో చెడుగుడు బ్యాండ్, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. దీంట్లో అత్యంత చైతన్యవంతమైన ఒక విప్లవకారుడు ప్రేమికుడు అయితే, ఒక విప్లవకారుని ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎట్లుంటది అని చెప్తున్నాను. దీంట్లో నాకు ఇప్పుడు అన్న అడగడం వల్ల ఆ బూత్ పాట అయినా వాడడం అంటే దాంట్లో నేను రాసినంత కూడా గద్దరన్న ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు అంటే ఈ పాటలో, వేగంగా నా వైపే దూసుకు వచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు, ఒక్కడలా ఒంటరిగా తిరుగుతూ ఉంటే నన్ను కవ్వించే వాడి వెనక ఖాళీ సీటు, దారులు చూపించు వాడి చూపుడు వేలు, చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు. ఏమన్నా దారులు చూపించు వాడి చూపుడు వేలు. గద్దరన్న ఎవరికైనా దారి చూపిస్తూనే ఉంటాడు. ఇంత ప్రేమపూర్వకమైన పాటలో కూడా విప్లవాత్మకమైన వాక్య నిర్మాణం చేయగలిగిన అది నన్ను అన్న అడగడం ఈ సమయం నాకు గుర్తు రావడం నిజంగా చాలా మంచి 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 ప్రక్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ. తెలంగాణ త్యాగధనుల వేదిక మీద మరి చక్కటి గాయని స్వర్ణ, గోదావరి ఖండ్ నుంచి వచ్చిన స్వర్ణక్క మంచి గాయనిగా రాణిస్తున్నారు. లేడీ ఫిరంగి దాదాపు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది మన స్వర్ణక్క. ఉద్యమాలలో సుమారు 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది ఈమె.
1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చినమే. మరి ఈ సందర్భంగా ఈ శుభ సందర్భంలో ఆమెకి సన్మానం చేసుకోవడం మనందరి సంతోషంగా భావిస్తూ అందరూ కూడా ఇంత ఆనందంగా ఉన్న ఇంత ఉన్నత వేదిక మీద ఇంతమంది పెద్దల చేతులతో ఆమె చక్కటి సన్మానం తీసుకున్నారు. మీకు శుభాభినందనలు స్వర్ణక్క. స్వర్ణక్క థ్యాంక్ యూ. స్వర్ణ తన స్పందనని ఒక పాటని మనకు వినిపిస్తుంది. జై తెలంగాణ, జై బోలో తెలంగాణ. వేదిక ముందున్న మా పాటల పెద్దన్న, ప్రజా యుద్ధ నౌక, నా గురువు, మా పెద్దన్న, మా పెద్దనాన్న. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పాట మా గద్దరన్నకి శిరస్సు వంచి పాదాభివందనాలు. అట్లనే నా గురువు మా పాషం సార్, జయశంకర్ సార్ గారు పుట్టిన కాలంలో పుట్టినాం. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన మా కోదండరాం సార్, అట్లనే మా అన్న మా పృథ్వీరాజన్న. ఏదో తెలియని బంధం, ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒకే పేగు బంధం మా నాగరాజన్న. అట్లనే చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు విన్నా, మంచి మంచి సినిమాలు చూసిన ఆ సినిమాల దర్శకుడు మా శంకరన్న. అందరికీ పేరు పేరున, అలాగే ఈరోజు అవార్డు తీసుకుంటున్నటువంటి మా సోదరుడు మిట్టపల్లి సురేందర్ అన్న, శంకరన్న, మన బోలే అన్న, చెల్లె వరం, అందరికీ కూడా కళాభివందనాలు. వేదిక మీద వాళ్ళకి ముందుగా నేను మైక్ పట్టుకొని నేను ఏం మాట్లాడాలన్నా ఒక్క మాట, మీ అందరి ముందు నన్ను నిలబెట్టిన మా గద్దరన్నని యాద్ చేసుకున్నా. అట్లనే మీ అందరి ముందు నన్ను నిలబెట్టిన తెలంగాణ రాష్ట్ర సాధనలో నాకంటూ ఒక చిన్న సముద్రంలో ఇసుక ఒక అణువును అయ్యేటువంటి అవకాశం ఇచ్చిన, నేను అసలు మైక్ పట్టుకొని ఏం మాట్లాడాలన్నా వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి. ఎందుకంటే ఒక్క రాయి ఇద్దరా, తెలంగాణ కోసం ప్రాణం ఒడ్డిన బిడ్డలు ఒక రాయి ఇద్దరా విద్యార్థులు తెలంగాణ పోరులో
మా అన్న ఒక పల్లవి ఒక చరణం ఒక 2 మాటలు చెల్లె అన్నాడు. కానీ మనసు నిండా ఎంతో మాట్లాడాలని ఉంది. ఎందుకనంటే 4 ఏళ్ల వయసులో మా నాన్న నన్ను భుజం మీద వేసుకొని అని పాడాడు మా నాన్న. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని శ్రద్ధగా వినేదాన్ని. అట్లా పెరుగుతూ పెరుగుతూ ఉంటే జజ్జన కర జనారే జనకు జనారే జజ్జన కర జనారే జనకు జనారే జజ్జన కర జనారే జనకు జనారే అని పాడేది. ఏంటి అనేది నాకు అర్థం కాకపోయేది. అట్లా పెరుగుతుంటే నాకు గద్దరన్న తెలియకుండానే ఏకలవ్య శిష్యురాలైనా మా నాన్న చెప్పిండు, మా అన్న పాట పాడుకుంటున్నా ఆయన మా అందరి కోసం పాడిండు, ఆయన అంటే నాకు అభిమానం బిడ్డ అన్నాడు. ఊహ తెలియక ముందే గద్దరన్న నా గురువు అయిపోయిండు. అన్నా తెలంగాణమా ఆకలికి కలగానమా అమ్మకు వందనాలము కమ్మని ప్రేమే నీవము చిత్తరు గాయడే గాడగబలి అన్నా తెలంగాణమా ఆకలికి కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా అమ్మకు వందనాలము కమ్మని ప్రేమే నీవము అమ్మకు వందనాలము గద్దరన్న పాటలు వింటూ పెరిగిన ఆయన కళ్ళారు ఎప్పుడు చూస్తానా అని ఎన్నో కళలు కన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమ వేదికలెక్కి పాడుతూ ఉంటే అన్న నేను వాడి అట్లా దిగి అట్లా కూర్చున్నాక గద్దరన్న మాట్లాడుతూ ఉంటే ప్రపంచంలో 8 వింతలు అంటాం కదా, కానీ నాకు తెలిసిన నాకు ఇష్టమైన నన్ను ప్రతి క్షణం ఆశ్చర్యపరిచే అద్భుతం ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడే మన కళ్ళ ముందు ఉన్నది మా గద్దరన్న. ప్రపంచ అద్భుతం అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు మనం 1,00,000 కళాకారులను చూస్తాం. ఏ కళాకారుని చూడు గద్దరన్న ఒక మహాసముద్రం అయితే అందులో 70 నీళ్ళు తెచ్చినా 80 నీళ్ళు తెచ్చినా ఒక చుక్కరాలినా కూడా ఆ సముద్రపు అనువే అది. ఎంత మంది కళాకారులను చూడు గద్దరన్నను ఇమిటేట్ చేసినట్టే అనిపిస్తుంది. గద్దరన్న పాడుతూ ఉంటే నాకు ఇష్టమైన ఒక ఆహార వస్తువుని ఊకే తినాలనిపిస్తుంది చూడండి. ఇష్టమైన మనిషితో ఎన్ని గంటలు మాట్లాడాలనిపిస్తుంది. ఇష్టమైన సినిమా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంటూ ఉంటాను చూడండి. గద్దరన్న ఆడుతుంటే పాడుతుంటే కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది ఇప్పటికీ కూడా. అది అద్భుతం. అంటే ఆ అద్భుతం ముందు నేను ఇవాళ చిన్నప్పుడు కలలు కన్నా ఒకటే అనుకున్నా, చదువుకునేటప్పుడు అయితే మా గద్దరన్న లెక్క నేను పాటలు పాడాలి, లేకపోతే కొంచెం సినిమాలో హీరోయిన్ అవ్వాలని ఉండే విజయశాంతి గారిలాగా ఒక కర్తవ్యమో ఆశయమో తెలియదు కదా, ఊహ తెలియని వయసు అది, నాకేం తెలియదు. కానీ అరే ఇంతల మంది పోయి కాడ థియేటర్లో కూర్చున్నాం గామెనే అంటే ఆడ నేనెందుకు ఉండకూడదు, కానీ అది ప్రజల కోసమై ఉండాలి అన్న ఆలోచన ఏం తెలియని వయసునే నాకు పుట్టించిండు అంటే అది మా అన్నే మా గద్దరన్నే. భారతదేశం భాగ్యశీలరా ఖనిజ సంపదకు కొలవలేదురా, సకల సంపదలు కన్న దేశముల దరిద్రం ఎట్లుందో అన్న ప్రశ్నని నా లోపల నాటింది మా గద్దరన్నే. అయితే గద్దరన్న లెక్క అవ్వాలనుకున్నా ఒక చిన్న మొలకనయ్యేటువంటి అవకాశం నాకు తెలంగాణ ఉద్యమం ఇచ్చింది. అన్న ముందు పాటే చాలు ఆడితే చాలు అనుకున్నా ఇవాళ ఏకంగా మా గద్దరన్న మా అన్నకు మా నాన్నకన్నా మా పెద్దనన్న మా పాటల తూట ఆయన చేతుల మీద నాకు అవార్డు తీసుకున్నా అంటే ఎంతకంటే నా జీవితానికి ఇంకా ఏమీ అక్కర్లేదు. ఇది ఎంతో ఆనందపడుతున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే అప్పుడు ఆడుతుంటే పాడుతుంటే అనిపించేది ఎంత హుషారు అనిపించింది అంటే జై జై బోలో తెలంగాణ జై బోలో తెలంగాణ జైత్రయాత్ర నడిపినట్టు జై తెలంగాణ బోలో జై జై బోలో బోలో జై జై బోలో జై జై బోలో
మరి రక్తం ఉరకలయ్యేటటువంటి ఎనర్జీతో చక్కటి పాటని అందించారు బోలే శౌరి గారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు తెలంగాణ త్యాగధనుల వేదిక ఆధ్వర్యంలో ఇంత చక్కగా మనం గద్దరన్న ఆధ్వర్యంలో బోలే శౌరి గారికి ఈ అవార్డు ప్రదానం జరుగుతుంది. మనందరికీ కూడా ఆనందదాయకం. మన బోలే బాంబే బోలే అంటూ ఉంటారు ఇన్ని, ఎందుకంటే ముంబైలో మ్యూజిక్ నేర్చుకొని వచ్చారు. తెలంగాణ బిడ్డ ఆయన జానపదం మీద మక్కువతో బతుకమ్మ బోనాల తెలంగాణ ఆవిర్భావ దినం వంటి అద్భుత పాటలకు బాణీలు కట్టి, అదేగాక ఇంకా మంగ్లీ మధుప్రియ ఇలాంటి వారందరినో ఎందరినో ప్రోత్సహించి మంచి మంచి ఎన్నో పాటలు పాడించి వీరు సుమారు 20 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ గా వ్యవహరించారు. వీరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము బోలే గారికి. ఇప్పుడు బోలే శౌరి గారి ఆయన స్పందన చిన్నగా ఒక పల్లవి చరణి ఏదైనా నచ్చిన పాట. జై తెలంగాణ, జయ హో తెలంగాణ. తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వపడుతూ తెలంగాణ బతుకమ్మ బోనాలు అన్ని పాటలు చేసేటువంటి భాగ్యాన్ని కలిగించిన మరి టీవీ ఛానల్స్, ముఖ్యంగా V6 నాకు నేను మర్చిపోలేను. అంకం రవి సార్, మీకు రుణపడినాను సార్. కందికొండ అన్న, జన్మ జన్మల మీకు రుణపడినా. మీరు ఎక్కడున్నా మరి మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీరు రచయితగా నేను మ్యూజిక్ డైరెక్షన్ నా వాయిస్లో పాటలు పాడించే మనసుకు కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే మాట చెప్తా, టైం లేదు, ఎందుకంటే నా దాకా వచ్చేటప్పటికి టైము కొంచెం ఇదైంది కాబట్టి నేను 2 ముక్కల్లో చెప్తాను. ఈరోజు నాతో పాటు అవార్డు అందుకున్నటువంటి మరి మా మిట్టపల్లి సురేందర్, తర్వాత వరం స్వర్ణక్క, తర్వాత జంగిరెడ్డి అన్న, ఇంకా మిగతా కళాకారులందరికీ కూడా నా హృదయపూర్వక వాళ్ళకి ధన్యవాదాలు వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈ కార్యక్రమానికి ఇంతటి శ్రీకారం చుట్టి తెలంగాణకు ఇంత మంచి కళను అందించి, అంటే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని, తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా జరిపినటువంటి, ఈ యొక్క ఫార్మేషన్ డేని ఇంత అద్భుతంగా జరిపినటువంటి మా అంతర్తో నాగరాజన్న, మా సీనియర్ కళాకారుడు, మా అందరికీ ఒక అడుగుజాడ, ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చిన్నప్పుడు 3వ తరగతి చదువుకున్నప్పుడు బడికి పోతా అంటే ఈ వాయిస్ కేపీ గట్ల వినబడేది నాకు. అప్పుడు ఆ పాట నాకు అర్థం కాకపోయింది. పెద్దది ఈ పాట, ఈ గొంతు ఏంటి అసలు అనుకునేది చిన్నప్పుడు. ఇట్లనే ఉండేది. ఇప్పుడు నేను ఎట్లా పాడినో అట్లా ఇప్పటికి మర్చిపోలే ఆ గొంతు. ఇలాగే వచ్చింది. వచ్చేస్తే నా జీవితం నేను పెరిగి పెద్ద పెరుగుతుంటే అది గద్దరన్న అని తెలిసింది. ఆయన ఎప్పుడైనా కలవాలనుకున్నా ఓన్లీ వేదికను చూసేది, నాకు ఆ టైం రాలే. అన్న నాగరాజు అన్న, నీకు దండం పెడతా, ఈ అవకాశం ఇప్పించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే వేదిక మీద ఎన్నో సినిమా రిజర్వేషన్కి నేను ఆడియో ఫంక్షన్ జరిగినాయి, కానీ ఇంత అద్భుతమైన కార్యక్రమం జరగడం అన్నింటి మించి ఇది నేను అనుకుంటాను. ఇది నా తెలంగాణ గడ్డ, ఈ వేదిక అని నేను భావిస్తాను. చాలా అద్భుతంగా అన్న. మా శంకర్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. మా తెలంగాణ రుణం తీరేలాగా సినిమా ఫీల్డ్లో కూడా మా తెలంగాణ నిలబెట్టినటువంటి అష్ట దిగ్గజ దర్శకులు, తెలంగాణ గర్వంగా చెప్పుకునే మా తెలంగాణలో మా దర్శకులు ఒకరున్నారు అని చెప్పుకునేటువంటి మా శంకరన్న ఇక్కడ ఉండడం చాలా అదృష్టం. ఇంకా మా కోదండరామ్ సార్ గురించి చెప్పాలి. ముఖ్యంగా
వారితో ఒక కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను. సో నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. సార్ ఉన్నారా ఇక్కడ? ఓకే. తర్వాత అన్న మీకు కూడా ధన్యవాదాలు. పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. పృథ్వీరాజ్ అన్న. ఓకే ఓకే నైస్, థ్యాంక్ యూ. నాకు ఎక్కువ సూపర్ మీరు సూపర్ ఇప్పుడు అయింది, చాలా ఆనందం ఉంది. సో పేరు పేరు బాగా తెలియజేస్తూ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఇంకొకరికి ఎక్కువ టైం తీసుకున్నా, నాకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అన్న. డోలే అన్న సింగరేణి చూస్తున్న వ్యక్తి కూడా గారు మీరు చేసిన సాయం, అదేవిధంగా మీ మనసులో ఆ భావం రావడమే అదొక మాకొక అద్భుతం అనిపించింది. అన్నగారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మీ ప్రోత్సాహం మాకెంతో గొప్పది, మీ సహాయం మాకెంతో గొప్పది. ఆ కృతజ్ఞత భావాన్ని మేము సదా చాటుతామని మీకు మాటిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. తెలంగాణ త్యాగదండ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంత అద్భుత కార్యక్రమంలో మరి తెలంగాణ తల్లి మనకిచ్చిన వరాల్లో మన వరం ఒకరు పోలే గారి ప్రోత్సాహంతో ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి పేరువాడి నుంచి వచ్చిన ధృవతార మన వరం ఈరోజు ఈ ఉన్నత వేదిక మీద ఆమెకు అవార్డు ఇవ్వడం మనందరికి కూడా చక్కటి గర్వకారణం. చిరునవ్వులు ఒలికిస్తూ ఎంత ఘనమైన పాట పాడి రిప్లేస్ సాంగ్ పాడి హాకీ ప్లేయర్ గా ఉండి చిరునవ్వులు అందిస్తూ నాకేం తెలియదు అన్నట్లు ఇంత అమాయకంగా ఉన్న మన వరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి శుభాభినందనలు. థ్యాంక్ యూ అమ్మా. నిన్ననే విరాట పర్వం సినిమాలో పాడిన కదమ్మా, ఈరోజు రిలీజ్ అయిన పాట వరం మాట పాటను చూద్దాం, తర్వాత సభా కార్యక్రమం చేసుకుందాం. ఏహే అలై బలై అసైదుల సలం తెలంగాణ 33 జిల్లాల గలం తెలంగాణ అలై బలై అసైదుల సలం తెలంగాణ 5 కోట్ల గుండెలకు సలం తెలంగాణ. జై తెలంగాణ. ఏంటి ఎవరు జోష్ లేదా? జై బోలో తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకు చాలా 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 సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి, నాకు ఐడియా ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్న మహానుభావులు గద్దరన్న, ఆయన నన్ను చాలా వేదికలపైన ఆయన పాడిన ప్రతి పాట విని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ ఈరోజు ఇలా కలుస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం నేను గద్దరన్న కలవడం. అండ్ అలాగే శంకర్ సార్, మీ మూవీస్ చాలా చాలా చూశాను. శ్రీరాములయ్య నా ఫేవరెట్ మూవీ. నాకు మాట్లాడడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత పెద్ద మహానుభావుల ముందు నేను మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను ఎన్నో బతుకమ్మ పాటలు, బోనాల పాటలు పాడాను,
కానీ నా బతుకమ్మ బోనాల పాటలు వేసిన కత్తికొండ సార్ ఈరోజు లేరు. అది నాకు చాలా బాధాకరం. ఎప్పుడు నన్ను చాలా ప్రోత్సహించిన మనిషి. కోలో కోల్ అనే పాటతో తెలంగాణకు నన్ను పరిచయం చేసిన మహానుభావులు అయిన ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ బోలేశవలి గారు నా చేత పాడించారు, నా చేత యాక్టింగ్ చేయించారు. కానీ ఈరోజు కత్తికొండ సార్ నా దగ్గరలో లేరు. ఆయన లేకుండా నేను ఇంత పెద్ద వేదిక పైన ఉన్నందుకు నాకు సంతోషంగానూ చాలా బాధాకరంగానూ ఉంది. ఈ సమయంలో నేను ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన పాట నేను పాడాలనుకుంటున్నాను. కోలో కోలో కోల్ కొంబ పూసే కోల్ సుక్కా పొత్తుకే కోల్ పల్లెలేసే కోల్ వాకిలి ఊచే కోల్ అల్పేదో సల్లి కోల్ అత్తలా పెట్టుము కోలి వేసే కోల్ ఎడపల్లో పసుపు కుంకుమ పసి పాపై విరవగా పల్లెట్లో పిరియాకు తోరణమై విరవగా చిరుకు చిరుకు పురవగా చీరు సిరగా పండంగా ఊరి చిరుగు వింగగా బలుగుగా కారంగా పాల పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మాడి కాముడన పెట్టబడి ఓ రాస గుమ్మాడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మాడి పాట వింటూ ఓడబట్టే ఓ రాస గుమ్మాడి జగ్గు బాబా మోగుతుంటే ఓ రాస గుమ్మాడి జనపదం యాది కట్టే ఓ రాస గుమ్మాడి జనేడంతా పోరాడాడు ఓ రాస గుమ్మాడి పసుగమ్మ తెచ్చినాడే ఓ రాస గుమ్మాడి కొడుకల ముసలలు ఓ రాస గుమ్మాడి తంగెడు పూలో తడి తామర పూలో తంగి పూలో ఎద పండుగ చూడో తంగి పూలో బంతి పూలో కుంబడి పూలో గుండె నిండును చూడో. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి నగాదారిలో యా సాంగ్కి ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే నేను బతుకమ్మ బోనాలు పాటలు పాడడం వల్ల నాకు తెలియదు, కానీ దానికంటే ముందు నుంచి నేను పాడుకున్న సినిమాల్లో దాదాపు ఒక 50 సినిమాలకు పాడి ఉంటా. నారప్ప, ఇస్మార్ట్ శంకర్, RX-100 ఇలాంటి చాలా మూవీస్ పాడాను. కానీ విరాటపురంకు ఉన్న స్పెషల్ ఏంటంటే అదొక నక్సల్ బ్యాక్డ్రాప్ మూవీ. అండ్ ఆ సినిమా చేసిన వేణుగుల గారు కానీ, సురేష్ బొబ్బిలి అనే మ్యూజిక్ చేశారు ఆయన కానీ, పాడిన నేను కానీ అందరం తెలంగాణ వాళ్ళమే. సో అది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మన తెలంగాణ సినిమా రాబోతుంది, అందులో నేను ఒక మంచి తెలంగాణ పాట పాడాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. యా అది కూడా మీకోసం. ఇంత దాకా పుట్టలేదుగా ప్రేమ కన్న గొప్ప విప్లవం, పోచి చూస్తే అర్థమవ్వదా సత్యం అన్నది. కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన, బంధనాలు తెంచివేసిన నిన్నే చేరగా అడిగే ఆడిందే నీరే వశమై, కలతే తీరిందే కలయి నిజమై, హృదయం మురిసిందే చెలిమే వరమై, నడకే సాగిందే బాటే ఎరుపై, నిప్పు ఉంది నీరు ఉంది నగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో, పారే ఏరు దూకిందంట నగా దారిలో, చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగా దారిలో. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చివరిగా మాట ఏంటంటే, నన్ను అంతర్జాల నాగరాజు గారు ఈ వేదికకి పరిచయం చేసి ఇంత పెద్ద మహానుభావుల ముందు ఈ స్టేజ్ పైన నన్ను చాలా 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 థ్యాంక్ యూ. మీకు కృతజ్ఞతలు, చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా.